మెగాస్టార్ చిరంజీవి అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేశాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. టాలీవుడ్లో ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ని స్టార్ హీరోల అభిమానులు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఒకప్పుడు కొత్త సినిమాల రికార్డ్స్ కోసం కొట్టుకునే అభిమానులు ఇప్పుడు రీ రిలీజ్ రికార్డ్స్ కోసం కొట్టుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా దీని గురించే చర్చ. అయితే రీ రిలీజ్ రికార్డ్స్ సృష్టించడం, దాన్ని బద్దలు కొట్టడం పవన్ కళ్యాణ్, మహేష్ బాబు అభిమానులకు అలవాటుగా మారిపోయింది. మిగిలిన హీరోలెవ్వరు కూడా కనీసం వీళ్ళిద్దరికీ పోటీ ఇవ్వలేకపోతున్నారు. కెరీర్ ప్రారంభంలో ఈ ఇద్దరు హీరోలకు పడిన ఆల్ టైమ్ క్లాసిక్స్ అలాంటివి. మరి అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా రీసెంట్గా రిలీజ్ అయిన 2 సినిమాలతో దుమ్ము లేపుతున్నాడని చెప్పాలి. రీ ఎంట్రీ తర్వాత 3 సార్లు 100 కోట్ల రూపాయల షేర్ను కొల్లగొట్టాడు మెగాస్టార్. ఈ రికార్డు ఏ సీనియర్ హీరోకి ప్రస్తుతం అయితే లేదు. ఇప్పుడు రీ రిలీజ్ చిత్రాలతో కూడా పలు ప్రాంతాలలో ఆల్ టైమ్ రికార్డ్స్ ను నెలకొల్పాడు మెగాస్టార్. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లోనే కాదు, టాలీవుడ్లోనే ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రాన్ని అంత తేలికగా ఎవరైనా మర్చిపోగలరా? ఫ్యాంటసీ చిత్రాల్లో సరికొత్త ట్రెండ్ను నెలకొల్పిన చిత్రం ఇది. ఆ రోజుల్లో ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ ఇంత అద్భుతంగా ఎలా తీయగలిగారు? ప్రతి సన్నివేశం ఒక పెయింటింగ్ లాగా ఉంది. ఇలాంటి కథల్లో కమర్షియల్ ఎలిమెంట్స్ని జోడించి తీయడం ఇప్పటి వరకు హిస్టరీలో జరగలేదంటూ నేటి తరం ఆడియన్స్ పొగడ్తలో ముంచెత్తుతున్నారు. అకస్మాత్తుగా ఈ సినిమా గురించి ఈ స్థాయిలో చర్చ జరగడానికి ప్రధాన కారణం మే 9న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్లో విడుదలవ్వడం వల్లే. ఈ రీ రిలీజ్కి మంచి రెస్పాన్స్ వస్తుందని ముందుగా ఎవ్వరూ ఊహించలేదు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు ఈ సినిమా 4 రోజులు కంప్లీట్ చేసుకుంది. 4 రోజుల్లోనే 4 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు చేసి మెగాస్టార్ సత్తా చాటింది. ఇక ఈ సినిమా ఓవర్సీస్లో ఆల్ టైమ్ రికార్డును నెలకొల్పింది. ఓవర్సీస్లో అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాల లిస్టు చూస్తే మొదటి స్థానంలో జగదేక వీరుడు అతిలోక సుందరి కేవలం 4 రోజుల్లోనే $69,000 వసూలు చేసింది. అదే విధంగా గబ్బర్ సింగ్ మూవీ $66,000 వసూలు చేసి 2వ స్థానంలో నిలిచింది. 3వ స్థానంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్ర మూవీ నిలిచింది. ఇంద్ర మూవీ $61,000 వసూలు చేసింది. 4వ స్థానంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మురారి మూవీ నిలిచింది. ఈ సినిమా $60,144తో 4వ స్థానంలో ఉంది. ఇక 5వ స్థానంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన సింహాద్రి మూవీ నిలిచింది. $59,843తో 5వ స్థానంలో ఉంది. జగదేక వీరుడు అతిలోక సుందరి కేవలం 4 రోజుల్లోనే నెంబర్ 1 స్థానంలో నిలిచింది. మరి లాంగ్ రన్లో ఇంకా ఎన్ని వేల డాలర్లు వసూలు చేయనుందో చూడాలి.